నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. సంతానలేమి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సీబుడి అన్నారు. సంతానలేమిని ఎదుర్కొంటున్న వారి పట్ల అవగాహన పెంపొందించడానికి, మద్దతును పెంపొందించడానికి మా నిబద్ధతను సూచిస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఫెర్టీ9 ప్రపంచ IVF దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లో టుగెదర్ ఇన్ IVF ప్రచార లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ, వీధి నాటకాలు, ఇతర కార్యకలాపాల ద్వారా వంధ్యత్వం, IVF చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయి అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. టుగెదర్ ఇన్ IVF ప్రచారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా నిమగ్నమై వీధి నాటకాల ద్వారా సంతానలేమి మరియు IVF చికిత్సల గురించి అవగాహన పెంపొందించడానికి రూపొందించబడుతుందన్నారు. నిశ్చల జీవనశైలి తిరుగుతున్న ఒత్తిడి స్థాయిలో, ఊబకాయం, ఇతర వైద్య పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ సంఖ్య పెరుగుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంతాన సమస్యలతో ఆడవారికి మాదిరిగానే 40% మగవారిలోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటన్నిటినీ పరిష్కరించి సంతాన సాఫల్యత కలిగించే విధంగా చికిత్స అందించడమే తమ లక్ష్యమని అన్నారు. IVF విధానాలపై 25% తగ్గింపును అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీధి నాటకాన్ని ప్రదర్శించారు. పండు ముసలి వాళ్ళం, 3 తరాల ముందు 3 తరాల వెనుక చూసిన వాళ్ళం. ముందు వచ్చిన ముత్తైదుల్ని దీవించని అమ్మ సీత రాతల్లి. కంటికి తారపడేది ఇక రందక్కర్లేదే పిల్ల, జరంత నవ్వరాదు. ఓ అమ్మో, నవ్వంతా నీ ముఖానికైనా నీ మనవడికి కూడా ఇస్తావా? వెళ్ళు రావే, అంతా కవర్ కవర్ చేస్తున్నావు. అమ్మ రాణి రాతల్లి, రాణి పెళ్ళైన తొలిసూరులోనే 12 కమల్ని కన్నది. అంతటి అదృష్టం ఎవరుకుంటే చెప్పండి. అమ్మ తల్లి పెద్దవే పెడులే ఆగవే, నీ ఫ్రెండే కదా, ఎక్కడికి పోతుంది? అమ్మ కమల రాతల్లి, వాళ్ళ మావయ్యకి ఆపరేషన్ బాగా జరిగి ఇంటికి కూడా తిరిగి వచ్చేసాడు. ఏళ్ళ తరబడి దాని సర్కారు నౌకరీ కూడా వాళ్ళ ఆయనకి వచ్చింది. అంతా చేసుకున్నది ఇష్టం. నువ్వు పెట్టవే పిల్ల.